దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తథా యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్. దేవాలయానన, నదీతీరాన, గోశాలలో, తులసీవనంలో చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది. కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు, కొబ్బరితో కూడిన కలసంనుకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమున ఉంచవలెను. పసుపుతో వినాయకుని సిద్ధం చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యంనందు తూర్పు దిక్కుగా ఉంచవలెను. వినాయక పూజ నంతరం తమలపాకుపై బియ్యం పోసి సత్యనారాయణుని బంగారు, వెండి, రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ 3 లేక 5 కొబ్బరి కాయలను వక్కలు, పూలు, అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను. అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహన చేసి చివరగా సత్యనారాయణ స్వామిని ఆవాహన చెయ్యవలెను. పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపం చెయ్యవలెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.